యెహోవా యందు భయభక్తులు వాడు ఇలాగ నాయన సమకూర్చి నా ప్రభావం ఏర్పాటు చేసి అయ్యా నాయన మరి నాయన నీ కృపలో మాత్రమే నా ప్రభావం నాయన వారి నుండి అంతం వరకు నా ప్రభావం నీవే ముందు నీ నడిపించుకొని నాయన వారి ఈగులతో నాయన నీవే మాట్లాడుతున్నాను నీ వాక్యం నీ వారిలో ఫలింపులు మొదలుకొని నా ప్రభావం వారి జీవితకాలం అంతయు మీ యొక్క కృపాక్షేమంగా వారి వెంట వచ్చేలాగా సహాయం దయచేస్తాను ఇద్దరు ముందు జరగబోయే కార్యక్రమం అంతట్లో నాయన నీవే అధ్యక్ష వహించి నీవే ముందు నడిపించి మీ నామని పరిశుద్ధులు చేస్తున్నా ప్రభా ఇదిగో నాయన నీ అవసరాలు నీ దాసుని ప్రేమించిన బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. కుమార్తె విషయంలో మీరు చేసిన మేలుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కుమారుడి విషయంలో మీరు చేస్తున్న మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ దినము మరి వివాహం విషయంలో ప్రభా బిడ్డని పెళ్లి కుమారుడిగా సిద్ధపరచడానికి మీరు కృపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అని సెలవిచ్చావు ప్రభా. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగ ఆశీర్వదించబడతారని సెలవిచ్చావు ప్రభా. సియోన్లో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు ప్రభా. భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని సెలవిచ్చావు ప్రభా. ఇదిగో నాయన బిడ్డని పెళ్లి కుమారుడిగా సిద్ధపరుస్తున్నందుకు ప్రభా మీరే మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ దినం మొదలుకొని ప్రభా వివాహం అయ్యే వరకు కూడా ప్రభా మీ కృప కాపుదల మీ భద్రత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మొదటగా ప్రభా మిమ్మల్ని ముందు పెట్టేవారుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ నాయన జతపరచబడిపోయే బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అన్ని విషయాల్లో ఈ దినం అయా నీ కొరకు సిద్ధపాటు ప్రభా. అయ్యా పెళ్లి కుమారుడిగా ప్రభా నాయన వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అన్నావు ప్రభా. ఆ ఘనమైన వివాహాన్ని ప్రభా బిడ్డకి ప్రభా మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ అయ్యా మానవులు మా చేతుల్లో ఏమీ లేదయ్యా. ఆశీర్వాదం మీ యొద్ద ఉంది ప్రభా. మీ యొద్ద కృప దొరుకుతుంది ప్రభా. నీవే గొప్ప దేవుడు ప్రభా. అత్యున్నతుడు, అత్యున్నత సింహాసనాసీనుడు ప్రభా. వసింపశక్యం కాని తేజస్తో అమరత్వం కలిగిన వాడు నీవే. మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువా బిడ్డలిద్దరిని ప్రభువా మీరే జతపరచమని ఈ వివాహ విషయంలో ప్రభా ఇక్కడికి వస్తున్న బిడ్డలందరినీ క్షేమంగా తీసుకురండి ప్రభా. మరి పెండ్లి కుమార్తెను కూడా ఆయా బంధుమిత్రులందరినీ క్షేమంగా తీసుకురండి ప్రభా. ఈ దినమంతా బిడ్డతో మీరు ఉండమని అన్ని విషయాల్లో ప్రభా చాలని దేవుడు ఉండమని ఆలోచనకర్తగా ఆదరణకర్తగా విచ్చుడగు తండ్రిగా సమాధానకర్తగా అధిపతిగా ఉండమని ప్రభా మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు పట్టుకున్నాను. గొప్ప పాదాలయ్యా, ఉన్నతమైన పాదాలు, అత్యున్నతమైన పాదాలు ప్రభా మీకు వందనాలు. పూజనీయుడు, పూజార్హుడు, స్తుతులకు పాత్రుడు అయిన తండ్రి మీకు వందనాలు. ఈ బిడ్డ విషయంలో ప్రభా ఘనమైన వివాహాన్ని ఘనంగా జరిపించమని ప్రభా మీ కృప నీ దాసురాలకు అనుగ్రహించమని ప్రభా ఇది నిమిత్తమే ప్రభా అయ్యా వారికి అనేకులు సహకారులుగా అయ్యా మీరు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ అయ్యా కుమార్తెకి అల్లుడికి ప్రభా మీరు ఇచ్చిన అయ్యా మీ కృప కొరకు వారికి ఇచ్చిన మంచి మనసు కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఏ విధమైన తొందరపాటు లేకుండా అయ్యా సమాధానకరంగా మీరు ఉంచమని మా ప్రభును మా రక్షకుడైన ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూను మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం. సమయం ఈ సమయం
మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు వేరుగా ఉన్న మీరు ఏకమై ఉన్నారు ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు వేరుగా ఉన్న మీరు ఏకమై ఉన్నారు జతపరిచిన దేవుని మీరు కలకాలం కొనియాడాలి అందరి ఆశీస్సులతో అనుబంధం పెరగాలి జతపరిచిన దేవుని మీరు కలకాలం కొనియాడాలి అందరి ఆశీస్సులతో అనుబంధం పెరగాలి చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం ఎల్లప్పుడు ఉండాలి ఇప్పుడు ఉన్న బంధం బాధ్యతలను తెలపాలి ఇప్పుడు ఉన్న ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి ఇప్పుడు ఉన్న బంధం బాధ్యతలను తెలపాలి స్థితిగతులకు అతీతంగా దేవుని స్తుతించాలి ఆ స్థితిని దేవునికిచ్చి పరిపూర్ణత పొందాలి స్థితిగతులకు అతీతంగా దేవుని స్తుతించాలి ఆ స్థితిని దేవునికిచ్చి పరిపూర్ణత పొందాలి చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో
అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి,
సంఘమందు సాటి వారికి క్రీస్తుల సోదరి కావాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి. దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి. దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే
It's a circle where two families become as one, and the dance floor becomes their universe. Right? So let's fill the night with smiles, cheers, and all the good energy we have. I am your host for this circle. And who I am? Ghost? Ghost? Or host? So I'm the host for this Sangeet tonight. And it's an honor to steer this beautiful evening. Who is the star of the evening? Who is the star of the evening? Yes, absolutely. Ashish, the reason we all are gathered here, the couple who make the love look effortless. So please welcome the star of the evening, right? I need Ashish. To kick off today's performance, we have a super energetic act by attraction, right? Perfect relationship అనేది, right? When you stand in your suffer, ఎప్పుడైతే ఒకరు సఫర్ అవుతున్నారో ఆ సఫర్లో నేను నిలబడితే అనుకుంటున్నాయి. అది మీ వరకు వదిలేస్తుంది. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అయాన్స్ చెప్పండి
మన మధ్యలో ముస్తాబైనటువంటి మా బామ్మ ఆశీష్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పుకుంటే ఇక్కడ ఇలాగ కార్యక్రమం జరుపుతున్నామని. సో అక్కడ ఉన్నటువంటి మా చెల్లికి సో ఇద్దరికి కూడా నేను విషయం చెప్తున్నాను. సో ఇంత చక్కగా
విజయనగరం నుండి భానువారు ఆర్గనైజింగ్ కమిటీ ఆయన కదా, ఆర్గనైజింగ్ కమిటీ భాను గారికి మరి కెమెరామెన్స్ చాలా మంది ఉన్నారు. ఇందుకు మోకాళ్ళు వేసి కూడా కెమెరాస్ తీస్తారు. రాజమండ్రి నుండి వచ్చినటువంటి వారికి, లైటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న ప్రకటన ప్రకటన ఏమి కాదు. ఈవినింగ్ మనకి ఏం జరిగిందండి అక్కడ? హల్దీ జరిగింది. సో హల్దీ జరిగినప్పుడు ఒక 2-3 నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది నీళ్లు మీద వేసుకున్నారట. సో చాలా మంది మొబైల్స్ తడిచిపోయినాయి, వస్తువులు కూడా పాడైపోయినాయి. కాబట్టి హల్దీ చేసినటువంటి ఆర్గనైజర్ కిరణ్ గారికి, పెళ్లికొడుకు గారికి వీళ్ళందరూ కలిసి ఒక 50,000 నా అకౌంట్లో వేయాలి. సో ఆ 50,000 కూడా నేను మిగతా వాళ్ళకి ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను. అక్కడ ఆర్గనైజ్ చేస్తుంది నువ్వుని, ఇక్కడ ఆర్గనైజ్ చేసేది భాను గారు, బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది పవన్ గారు. సో మొత్తం కూడా జరుగుతుంది. సో ఏదైనా మరి చక్కగా అందరూ కూడా సంతోషంగా చేస్తారు. సో ఇందాక రాను ముంబైకి అన్నారు కానీ వైజాగ్ వచ్చి చాలా చక్కగా డ్యాన్స్ చేసినటువంటి ఆ కమిటీకి కూడా, డ్యాన్స్ కమిటీకి కూడా, ఆ కమిటీ పిల్లలకి వాళ్ళకి సో భోజనం ఏర్పాట్లు చేసిన వాళ్ళకి అందరికీ కూడా అంటే లైక్ అందరూ మునిగారు కదా, నన్ను కూడా అందరూ ముంచడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ మునగాలి కాబట్టి అదే ఏమో మరి సముద్రం అంటే నాకంటే వంటకి కష్టం అవుతుందని మంచి ఆన్సర్ చెప్పండి. ఇదే ఆన్సర్ రికార్డ్ అయింది. రేపు అక్కడ కాబట్టి వీళ్ళు కూడా దాంట్లో ఉన్నారట. ఇంకా మ్యారేజ్ ఎందుకు ఎవరు చెప్తారు? అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. భూమునంత వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది. ఉంటుంది. సంతోషమైన మరి చెప్పారు. సో ఏదైనా చక్కగా ఉండడం కోసం, సో ఏదైనా సరే పెళ్లి కొడుకుకి నేను చెప్పేది ఏంటంటే, బాబు బామ్మద్ది గారు
ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा salsa not like my brother
ఎవరికి ఇవ్వదు